హాయ్, అందరికీ నమస్కారం. ముందు వీడియోలో మీరు చూసుంటే సాయంత్రం భద్రకాళి అమ్మవారి దర్శనం, అలాగే పక్కనే ఉన్న సాయిబాబా దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి తిరిగి వస్తున్నాము. హైదరాబాదులో ఇప్పుడు 3 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఉన్నాం. అయినా సరే ఇప్పటి వరకు ఆ రోడ్స్ కానీ ఆ పరిసరాల్లో కానీ నార్మల్గా జస్ట్ మా కాలనీ వరకు ఇది మా కాలనీ అనిపిస్తుంది, కానీ మిగిలిన వాటన్నిటితోటి ఎన్నిసార్లు బయటికి వెళ్ళినా వచ్చినా అంత ఎమోషనల్ కనెక్ట్ అయితే ఉండదు. ఇదేంటో ఈ ప్లేస్ సంవత్సరానికి ఒకసారి వచ్చిన ప్రతిసారి సేమ్ రోడ్లో వెళ్తామని కూడా ఉండదు. అయినా సరే మనసు చిన్నపిల్లల్లాగా ఏంటో బొమ్మలకి అటాచ్ అయినట్టు, మనుషులకి అటాచ్ అయినట్టు ఈ ఏరియాకి కూడా అటాచ్ అయిపోతాం. ప్రతి ఏరియా ఏది చూసినా ఇక్కడ ఇది ఉంది, అక్కడ అది ఉంది. ఇది చూడండి, అది పూర్తిగా కొత్తది. అయినా సరే ఏదో ఇక్కడ పబ్లిక్ గార్డెన్ ఉంటుంది. అక్కడికి ఎత్తే పిల్లల్ని చిన్నప్పుడు ఎన్నిసార్లు తీసుకొచ్చే వాళ్ళము. పొద్దున్నే లేచి మా పిల్లల్ని, మా బావగారి పిల్లల్ని అలా ఒక్కొక్క చోటు దాటుకుంటూ వస్తుంటే ఫైనల్గా ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే దారి. ఈ దారిలో మా కాలేజ్ ఉంటుంది, యూనివర్సిటీ క్యాంపస్. ఈ కేయూ క్యాంపస్లో కూడా ఎన్ని జ్ఞాపకాలో. ఒక్కొక్కసారి మా పిల్లల్ని మార్నింగ్ ఇక్కడ కూడా తీసుకెళ్లే వాళ్ళం. లోపలికి కొంత దూరం వరకు వాకింగ్కి అలో చేస్తారు మార్నింగ్ వాకర్స్కి. అప్పుడు అలో చేసినప్పుడు వన్ సైడ్ నుంచి వెహికల్స్ అలో ఉండవు. ఫైనల్గా ఇల్లు చేరాము. ఈరోజు మార్నింగ్ కూడా పూలతోటి కనెక్ట్ అయ్యాను కదా, నైట్ కూడా ఇలా పూల దర్శనం. ఇది కూడా నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్, వ్యూ అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో ఇలా ప్రతి జ్ఞాపకం కదులుతూ ఉంటుంది. అందులో నేను ఓపెన్గా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ప్రతిదీ షేర్ చేసేదాన్ని కాదు. ఇప్పుడు మెల్లిమెల్లిగా అలవాటు పడుతున్నాను వ్లాగ్స్లో చెప్పడం. ఇంకా సాయిబాబా గుడి దగ్గర లడ్డు ప్రసాదం కొనుక్కోవడమే కాకుండా ఇవేదో కంటికి బాగున్నాయి అని చెప్పి కొంటే తీరా తిన్నాక అర్థమైంది ఏంటంటే అవి జెల్లీస్. ఈ విషయం అక్కడే తెలిస్తే బాగుండు అని అనుకున్నాను.